వదినా త్వరగా టిఫిను. అమ్మా ఆకలి, వదినమ్మా ఆకలి, వేడి వేడి టిఫిన్ ఇవ్వమ్మా, వెచ్చవెచ్చడి కాఫీ ఇవ్వమ్మా. అమ్మా ఆకలి, వదినమ్మా ఆకలి. అడుక్కునే వెదవి వంటింట్లోకి ఎందుకు వచ్చావురా? పోరా బయటికి, పోరా బయటికి. ఆడపిల్లవు నువ్వు, ఈడపిల్లవు కావు, ఈ ఇల్లు వదిలేది నువ్వే అక్కాకు బక్షి. నోరు ముయ్యరా సత్తారు కాయ. కాలేజీ నుంచి వచ్చి కాళ్ళు చేతులైనా కడుక్కోకుండా ఆకలి ఆకలి అని అరుస్తావేరా అంట్ల వెధవా. బొద్దింకల్ని కప్పల్ని కోసే బిఎస్సి నీకేం తెలిసే ఆకలి గురించి? చూడదునా నేను బొద్దింకల్ని కప్పల్ని కోసినానే వెక్కిస్తున్నాను నిన్ను. కొట్టుకోకుండా మురళి అక్కనలా సరే సారీ చెప్తాను. సారీ. తిరిగిన సిల్క్ శారీ మన్నించాను పోరా మర్కటం. చూడదు నా నన్ను కోతిగాడు అంటుంది అక్క. వదినా నీ కోతం లేదు వదినా. కోత లేదని మరకటం అన్నావు కదా, మరకటం అంటే కోతి కాదండి. నీకు చెప్పే తెలుగు మాస్టరే నాకు చెప్తున్నాడే. వదినా మా తెలుగు మాస్టారు డాక్టర్ వివేక్ అని చాలా మంచి మాస్టారు. పాట చాలా బాగా చెప్తాడు. బాగా చెప్తాడా తెక్క శంకరయ్య? మామూలుగా చెప్తాడు వదినా, ఒట్టి మతిమర్ మహారాజు. వదినా వదినా వీళ్ళ క్లాస్ లో సుశీలని ఒక చుంచుంది. అక్కి అక్కి ఆడపిల్లవై ఆడపిల్లని వెక్కిరిస్తావేమే? మగ పిల్లవాడిపై మగ మాస్టర్ని ఎక్కిరిస్తావా? అవును అతన్నంటే కోపం నీకెందుకమ్మా? అదే ఆవిడంటే కోపం నీకెందుకయ్యా? త్వరగా తినండి. మురళి త్వరగా తిను బాబు, పొలానికి వెళ్తూ గాని. ఎందుకు దినా? మావయ్య మాత్ర తీసుకెళ్తూ మర్చిపోయారు. మాత్ర పాలు తీసుకెళ్తూ గాని. ఒరే ఒరే నేను వస్తాను రా. సర్లేదే, ఇదిగో మాత్ర నువ్వు పట్టుకో, పాలు నేను పట్టుకుంటానే. అరే మురళి తల్దుకోరా. నీ జుట్టు కూడా బాగాలేదే, జడేసుకో. వదినా పాలు ఫ్లాస్క్ లో పోయి మేము టిఫిన్ తిని తీసుకెళ్తామే. పిచ్చి పిల్లలు. అదండి సంగతి. ఇంజనీర్ గారు ఒక్క విషయం చెప్పనా మీకు? ఒక నాణ్యానికి రెండు ముఖాలు ఉన్నట్టు, ఇదిగో ఈ కాగితానికి రెండు పక్కలు ఉన్నట్టు ఓ కాంట్రాక్ట్ గొడవలో ఇటుపక్క ఇంజనీరు, అటుపక్క కాంట్రాక్టర్, అటుపక్క కాంట్రాక్టర్, ఇటుపక్క ఇంజనీరు. ముగుడు పిల్లలన్నా విడదీయొచ్చేమో గాని వీళ్ళిద్దరి బంధం ఉందే అది విడదీయలేదండి. స్టాప్ ఇట్. బంధాలకేం గాని ఇప్పుడేం చేయమంటారా అది చెప్పండి. అయ్యయ్యో, ఎప్పుడైనా నేను నాకు ఇది కావాలని మీ దగ్గరకు వచ్చానా చెప్పండి. ఇదిగో ఈ అర్భకుడు గురించి ఏదో మీ దయ వల్ల మీ చేతి కింద చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకుంటున్నాడు. వీడిని కాస్త జుట్టు పట్టుకుని పైకి లేపి ఆ పెద్ద కాంట్రాక్టర్ లిస్ట్ లో పడేయండి. వేస్తాను. కానీ అయ్యా మీ కానీకి అర్థం నాకు తెలీదా? మీరు అట్టంటే అనుమానాలు ఏం పెట్టుకోవద్దు. మనవాడు చాలా తెలివిగలవాడు. మనకు సంబంధించిన వ్యవహారాల్లో ఏ లోపం రానివ్వడు కదా. సరే సరే. ఆ 30,000 పని పూర్తయిందా? అయిపోయింది సార్. మీరు ఇన్స్పెక్ట్ కూడా చేశారు. అవునవును, ఇన్స్పెక్ట్ చేసినట్టున్నాను. దాని ఫైనల్ పేమెంట్ ఇవాళ తీసుకుంటారా? మీ ఇష్టం సార్. తీసుకోండి. థ్యాంక్స్ సార్. సార్ చెప్పండి. మొన్న తమరు వీలు కాదన్నారు, మరి ఇవాళ సాయంత్రం ఏమైనా? సరే అలా కూర్చుందాం. ఎన్నాళ్ళకు ఒప్పుకున్నానండి. నిజంగా మా జన్మ ధన్యం అయిపోయింది. ఇదిగో గంట కూడా మోగింది. శుభం. హలో హలో ఇంజనీరా? నేనేనయ్యా కాంట్రాక్టర్ ముకుందాని కదా. ఓర్ని బండబడ రాత్రి నుంచి నువ్వు వస్తావని 3 పూలు పెట్టుకున్నాను కదయ్యా. ఒకటి రోజా పువ్వు, రెండోది సంపెంగ పువ్వు, మూడోది మల్లె పువ్వు కదా. కొత్త వాళ్ళేనా? పాత కేసులేనయ్యా. ఇదిగో మీ రాణి కలవరిస్తోంది, మాట్లాడు. హలో ఎవరు? రాణిని. ఏ దేశానికి? ఈ దేశానికే రాణిని, మీకు దాసిని. నిన్న రాలేదేమ్మా? నాకు తెలుసు. ఆ ఎత్తుపళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళావు కదూ. మీకెప్పుడు కొత్తదే కావాలి. రండి. ఆఫీస్ లో పనుంది, నేను రాను. మీ ఇష్టం. మీనాక్షి కొత్తగా వచ్చింది, ఇదిగో నా పక్కనే ఉంది. హలో, నన్ను ఒకసారి చూసిపోండి. వచ్చేస్తున్నాను. ఎవరండి? ఎవరో ఇలాంటి కాంట్రాక్టర్. వర్క్ పూర్తయింది, రమ్మంటున్నాడు. మరి మనం ఇవాళ సాయంత్రమే కూర్చుందాం. చాలా సంతోషం, చాలా సంతోషం. మరి మేము ఏర్పాట్ల మీద ఉంటాం. చాలా తీసుకుంటాం. రారా. ఓకే.
మాత్రేదమ్మా. ఇచ్చాను మావయ్య. లేదమ్మా. అల్లరి వినిపించడం లేదు. పిల్లలు నిద్రపోయారమ్మా? రాలేదు మావయ్య. అదేమిటమ్మా, పిల్లలు పడుకున్నారంటే రాలేదని సమాధానం చెప్తున్నావు? నువ్వు మీ ఆయన కోసం ఎదురు చూస్తున్నావు, అవునా? లేదు మావయ్య, లేదు. నీ తత్రపాటే చెబుతుందిలే అమ్మా. తప్పే ఉంది తల్లి. ఆలు మగలు అంటే అలా అన్యోన్యంగా ఉండవలసిందే. ఆ రోజుల్లో నేను ప్రకాశం గారి మీటింగ్కి వెళితే తిరిగి వచ్చే వరకు అర్ధరాత్రి అయినా సరే గుమ్మంలో నా కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మీ అత్తయ్య ఎదురు చూస్తూ ఉండేది. నేను రాగానే ఆ రోజు గండం గడిచిందని, లాఠీ దెబ్బలు తప్పాయని ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయి ఏటోలేమ్మా, అవన్నీ తలుచుకుంటేనే కళ్ళు చెమరుస్తాయి. మీ అత్తయ్య నిజంగా ఈ ఇంటి ఎలవెల్పమ్మ. నువ్వేం బ్రోకర్ ఫూల్. అమ్మాయిల్ని తీసుకురమ్మంటే అమ్మమ్మల్ని తీసుకొచ్చు. ఏం చేయను బాబు, పోలీసులు రైడ్ చేస్తున్నారు. చేస్తారా? చేస్తారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చేయాలి. తీసుకోవట్లే సార్, ఈ పూటకి సర్దుకోండి. పోలీసులు సర్దుమణిగాక కన్ని పిల్లల్ని తెస్తానండి. తెచ్చేలేరా చవట చవటాని. రైట్, ఆ పాట పాడింది చూడు, కాస్త ఫ్రెష్ గా ఉంది. దాన్ని పడరా. అయ్యి బాబా, ఆ పిల్లండి కాటా పైలోని కూతురండి. పాటకే గాని పనికి రాదంటావు, పతివ్రత అంటావు. Get out. I say get out. పోరని. సార్, ఇవన్నీ మానేయండి సార్. హాయిగా పెళ్లి చేసుకోండి సార్. అదే బెటర్. బెటర్ సార్. అన్నీ మానేస్తాం, హాయిగా పెళ్లి చేసుకుంటాం. ₹1 ఖరీదు చేసే మాట చెప్పారండి. అయినా మీరు అనండి, రంబలాంటి అపసరస లాంటి అమ్మాయిని నేను తీసుకొస్తాను. వద్దు, ఇద్దరొద్దు, ఒక్కతే చాలు. అబ్బో, ఎంత జోకేశారండి. నేను వర్ణించి చెప్పా, ఒక్క అమ్మాయే. అయితే చూడు, పుణ్యం కట్టుకో. సార్, ఆ బాధ నాకు వదిలేయండి. ఒక పిల్ల ఉంది, దాని తల్లి నాకు తెలుసు, నేను అరేంజ్ చేస్తాగా. ఓకే ఓకే, అరే నువ్వు వెళ్ళిపోరా. వమ్మంటావా? వెళ్ళిపోవాలడు. సరే సార్, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. నా చెప్పులు మావా, వచ్చేటప్పుడు నా చెప్పులు తెచ్చే. పిల్లుందన్నా? గదిలో ఉంది. సరదా కాదు బాబోయ్, మళ్ళీ మీరు జోకేస్తారు. రండి అమ్మాయి, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్ సార్. ఎవరు వచ్చినా నేను గదిలో లేనని చెప్పు. సరే సార్. నేను వెళ్ళే వరకు నిద్ర పోకు. ఓకే ఓకే. ఇది గెస్ట్ హౌసా? వదినా, కొంచెం పుల్లగా ఉంది కదూ? అవును, ఈ కొంటె కోణంగడెక్కడా? ఓహో, బుజ్జి పాపాయి ముద్దులు కుడుస్తోంది ఒళ్ళో పడుకొని. 5 అడుగుల పాపాయి, వదిన ఒళ్ళో ముద్దులు కుడుస్తున్నావా? లేవే. నా ఇష్టంరా. కళ్ళు మండిపోతున్నావు నా గాడిదకు. కుళ్ళక్రా కుంక. అయ్యో, మాటలు కూడా వచ్చాయే. లేవే. లేమ్మా. ఏమైంది వదినా? ఏం లేదు బాబు, వాంతి అయింది. వాంత? ఏదైనా మాత్ర వేసుకోదునా? అక్కర్లేదు బాబు. అదేమిటి?
ఒరే కొంటె కోనంగి నువ్వు చిన్నానో కాబోతున్నావురా ఆ, గుమ్మడి పండంటి కొడుకునివ్వమ్మా, ఒకడ పువ్వంటి పాపనివ్వమ్మా. గుమ్మడి ఒరేయ్, ఒరేయ్, పండంటి కొడుకునివ్వమ్మా. మీరు ఉండండిరా. చిరంజీవి చాలా సంతోషం అమ్మా. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. బరువులు నేను చేయబోకు. కాఫీకి కషాయానికి, వంటకి వార్పుకి, కూరకి నారకి, పూజకి పునస్కారానికి అన్నిటికీ నేనే. మరి ఇంకెవరున్నారే? ఈ లంకంత ఇంట్లో మహాలక్ష్మి లాంటి కోడలు రావాలిరా, అంతే. వస్తుందే, కానీ నీ సున్నా సూత్ర ప్రకారం 9 తేవాలిగా. తీసుకురావాలిరా. ఈ సూత్రం కొత్తది కాదు. ఎకరం పొలం ఉన్న మీ నాన్నగారికి సున్నా లాంటి నేను 9 ఎకరాలు తెచ్చి 10 ఎకరాల ఆస్తి పరుణ్ణి చేశాను. నువ్వు పుట్టిన తరువాత నీ చదువు సంధ్యలకి 5 ఎకరాలు అమ్మాం. ఈ ఇల్లు కట్టించడానికి 2 ఎకరాలు అమ్మాను. మీ నాన్నగారు జబ్బు పడినప్పుడు ఆయన మందులకి ఎకరం, ఆయన చనిపోయినప్పుడు దినవారాలకి ఎకరం చొప్పున అమ్మాను. ఉన్న 10 ఎకరాలలో 9 ఎకరాలు పోతే మిగిలింది 1 ఎకరం నువ్వును. మళ్ళీ 1 10 అవ్వాలంటే సున్నా సూత్రం నీకు వర్తిస్తుంది కనుక నువ్వు పెళ్లి చేసుకుని 10 అయితేనే కథ కదులుతుంది. అమృతాంజనం రాసుకున్నావా? పూసుకున్నానే. సరే, అమ్మ చెప్పిన సున్నా సూత్రం మరిచిపోకు. బాగా ఆలోచించుకో.